నాగుల పంచమి పూజా విధానం, ఏ ఏ సామాన్లు ప్రత్యేకంగా ఉండాలి, మరి పూజా సమయం ఏంటి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో చూద్దామండి. సాక్షాత్ పరమశివుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించవలసిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా స్కంద పురాణం చెబుతుంది. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుని పూజించడం హిందువుల ఆచారం. నాగపంచమి రోజున నాగ ప్రతిమకు పంచామృతం, జాజి, సంపింగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పాయసం నివేదించాలని ముక్కంటి శక్తిమాతకు వివరించినట్లు ఈ పురాణం పేర్కొంటుంది. ముఖ్యంగా నాగపంచమి రోజున నాగేంద్రునికి పాలు, మిరియాలు, పూలు పెట్టి పూజిస్తారు. ఇంట్లో వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగ పడిగలకు భక్తులు అభిషేకం చేస్తారు. లేదు అంటే ఒక పేపర్ మీద మనము 5 తలలు ఉన్న నాగేంద్రుని ఫోటోని, బొమ్మని గీసుకొని దాన్ని మనం పూజలో పెట్టుకొని దానికి పసుపు పెట్టి, కుంకుమ పెట్టి పూజలో పెట్టుకొని పూజ చేయొచ్చండి. సంతానం లేని భార్యాభక్తులు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల పంచమి రోజున ఈ విధంగా చేసినట్లయితే వారికి సంతానం కలుగుతుంది. దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు నాగపంచమి యొక్క విశిష్టత తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక ధనవంతురాలు ఉండేది. ఆమెకి ధనగర్వం కానీ అహంకారం కానీ లేని సుగుణవతి, విద్యా వినయం గల సౌజన్యరాలు. పెద్దల పట్ల వినయ విధేయులతోని, పనివారి పట్ల కరుణ, దయ, సానుభూతిగా కలిగి ఉన్న సంపన్నురాలి. ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. చెవిలో చీము కారుతుండేది. రాత్రులందు సర్పం కల్లో కనబడి కాటు వేయబడుతుండేది. అందువల్ల ఆమె మనసు ఎంతో కలవరపడుతుండేది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం మాత్రం తగ్గలేదు. తనకి కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకొని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చారు. ఆ సాధువు త్రికాల జ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకి ఆహ్వానించింది. అతిథి మర్యాదలు, పాదపూజలు, సమారాధన గడిచాక ఆమె తన బాధల్ని ఇప్పేందుకు గల కారణమే ఏమై ఉంటుంది అని చెప్పి వినయపూర్వకంగా వేడుకుంది. అందుకు సాధువు, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించింది. ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించడం లేదంటే దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తొలగాలన్నదే నీ లక్ష్యంగా నీ సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధని చూపపోవడం వల్ల నీకు ఈ దుస్థితి కలిగింది. నీవు గత జన్మలో నాగపూజ చేసే వారిని ఆక్షేపింపడు చేయడం, నీవు పూజలు చేయకపోగా ఇతరులని పూజలు చెడగొట్టడం, చులకన చేయడం నువ్వు చేసిన మహాపరాధం అని తెలిపెను. నాగేంద్రుడు దయామయుడు, తన నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగపంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలుగుతాయి, చెవి చెక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానం, తన నియమాల గురించి వివరించి వెళ్ళిపోయాను. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమంని ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రభావం వల్ల తన భయాందోళన తొలగి సంతోషముగా ఉన్నది. మరి నాగపంచమి రోజు ఈ పూజా విధానం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. శ్రావణ మాసంలో శుక్ల పంచమి నాడు చేయవలసిన నోము ఇది. అభ్యంగన స్నానం చేసి శుచిగా ఏకాగ్రతతో ఉండి నాగేంద్రుని ఆరాధించాలి. నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి, లేదంటే ఇందాకలు చెప్పినట్లు పేపర్ మీద అయినా పంచతలలతో ఉన్న నాగేంద్రుని పటం పెట్టుకునైనా ఇలా మనం చేయొచ్చండి. పాలు, పానకం, వడపప్పు నివేదించి తాంబూలం, పుష్పాలు, నారికేలం సమర్పించాలి. నాడు ఉపవాసం ఉండాలి. నిరాహారణ, జాగరణ మరింత అంటే ఉపవాసం ఉండి జాగరణ చేసినట్లయితే ఇంకా మంచిది, లేదా ఉపవాసం ఉన్నా సరిపోతుందండి. పూజకు ప్రత్యేకించి ఎర్రటి పువ్వులు అంటే కనకాంబరాలు, ఎర్రటి మందారాలు మరియు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా ప్రమిదల్ని, మట్టి ప్రమిదల్ని తీసుకొని వాటిలో 7 ఒత్తులతో కలిపి ఒక ఒత్తిగా చేసుకొనైనా లేదా 7 ఒత్తులనైనా నేతితో దీపం వెలిగించాలండి, ఆవు నెయ్యితో. మరి పూజలో పఠించవలసిన మంత్రము ఓం నాగరాజాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు మనము అక్షింతలు వేసుకొనైనా పూజ చేసుకోవాలి. వీలైతే మనము అంటే నాగ అష్టోత్తరము, నాగ స్తోత్రము మరియు నాగేంద్ర సహస్రనామాలతో ఏదైనా ఒక దాంతో మనము స్వామివారిని ప్రార్థించవచ్చండి. కుదిరితే తాంబూలము మనము ఒక 5 మందికి ఇచ్చినా సరిపోతుంది. ఈ తాంబూలంలో
ప్రత్యేకించి నాగేంద్ర నిత్య పూజ, నాగదోష పరిహారం వంటి పుస్తకములు ఉంటాయండి. వాటిని తాంబూలంలో అంటే ఇచ్చినట్లయితే మనకి ఇలా సంతానం లేని వారైనా, పిల్లలు పుట్టకపోయినా ఇలాంటివన్నీ బాధలు తొలగిపోతాయి. అలాగే నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయించడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు. దేవాలయంలో నాగ అష్టోత్తరములు, పంచామృతములతో కూడిన అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయండి. అదేవిధంగా పుట్టలో పాలు వేసి పూజ అంతా అయిన తర్వాత పుట్ట మనం తీసుకుని చెవిలికి మనము పెట్టుకున్నట్టయితే చెవికి మనకి ఈ నాడి కారణం ఇలాంటివన్నీ అంటే తగ్గిపోతాయి. మరి నాగపంచమి రోజు పూజా సమయం అండి ప్రత్యేకించి కాకుండా ఉదయం 9 గంటల లోపు మనం పూజ అనేది పూర్తి చేసుకోవాలండి. తర్వాత మనకు కుదిరితే దగ్గరలోనైనా పుట్టకైనా లేదా నాగేంద్ర స్వామి గుడికైనా వెళ్ళి అభిషేకం చేయించుకున్నట్లయితే చాలా మంచిది. చూసారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అవసరం అనుకుంటే వారికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటితో పాటుగా శ్రావణ మాసంలోని శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం ఉదయం సాయంత్రం పూజా సమయాలు మరియు పూజా విధానాలు, అష్టోత్తర శతనామావళులు ఇలాంటివన్నీ కూడా వీడియోలు చేశానండి. వాటిని ఎండ్ కార్డ్స్లో పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.